హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. నిజంగానే గవర్నమెంట్కి ఇంకో కొత్త రివల్యూషన్ అంటే భయమా? అందుకే వాటిని మొగ్గలోనే తుంచేస్తున్నారా? దాన్ని ఎదవకుండా నిలువరిస్తున్నారా? అలాగే అనిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఈ కొత్త కాంట్రవర్సీని చూస్తుంటే. మకలో పుట్టి పబ్బలో ఆగిపోయినట్టు ఆల్రెడీ దాని ఏదైతే లైక్ 13.6 ఫాలోవర్స్తో ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్న ఆ పేజ్ని, దాని యొక్క ట్విట్టర్ని మొత్తాన్ని నిలువరించారు. కానీ దీన్ని మొత్తంగా చూసుకుంటే అందులో చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, బాట్ అకౌంట్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఎటెటో లైక్ దీని మూలాలు ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఉన్నాయి. ఎవరో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, అందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అఫీషియల్స్, అక్కడ కమ్యూనికేషన్ మేనేజర్గా పనిచేసిన వాళ్ళు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దాని వెనకాల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల కూడా డీప్ స్టేట్ అండ్ వేరే కంట్రీ అండ్ వెస్టర్న్ మీడియా ఫండింగ్ చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు లైక్ ప్రజెంట్ గవర్నమెంట్ పైన విషయం కక్కుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎందుకు వెస్టర్న్ మీడియాకి ఎప్పుడు ఇండియా పైన ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ఎంతసేపు ఇక్కడ సైడ్ నెరేటివ్స్ని ఎందుకు బిల్డ్ చేస్తుంటారు? దీని గురించి ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్తో, సీనియర్ జర్నలిస్ట్తో, ముఖ్యంగా జర్నలిజంలో 40 ఏళ్ల విశేష అనుభవం ఉన్న శ్రీ సురేష్ కొచ్చిరెల్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ గురించి తెలిసే ఉంటుంది మీకు కూడా. ఎందుకు దీన్ని లైక్ స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని నిరోధించారు? అది నిన్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకు బ్లాక్ చేస్తున్నారంటే, ట్విట్టర్ ఆల్రెడీ బ్లాక్ ఎందుకు చేశారంటే, దీంట్లో 40 నుంచి 45% ఫేక్ అకౌంట్స్, బాట్స్ అండ్ ఫేక్ అకౌంట్స్ వచ్చింది. వేరే కంట్రీ నుంచి కూడా ఉన్నాయి. వాళ్ళది ఏం చెప్తారు, అలోగ్రిథం క్యాలిక్యులేట్ చేస్తూ. ఎందుకు వాళ్ళు కాక్రోచ్ పార్టీ ఇంకే పార్టీ కాదు. వెన్ దే సీ అ సడన్ స్పైక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇదే కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. దాంట్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేటప్పుడు వీళ్ళు జెన్యునా కాదా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఇదంతా ఫేక్ అని. రెండవది, దాంట్లో చాలా మటుకు పొలిటికల్ ఒక ఇది ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, ప్రమోటింగ్ దిస్ కాక్రోచ్ పార్టీ ఇన్ థింగ్స్ లైక్ పైరసీ మూవీ దాంట్ సైట్స్కి వెళ్ళి కూడా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ మా దాంట్లో వచ్చి లింక్ కొట్టండి, మీరు జాయిన్ అయిపోండి అని చెప్పి. సో బీజేపీని క్రాస్ చేయడమో కాంగ్రెస్ని క్రాస్ చేయడం కాదు. ట్విట్టర్ ఆల్రెడీ సస్పెండ్ అయింది. yesterday that guy, ఆమ్ ఆద్మీ పార్టీ chap who started this, still an ఆమ్ ఆద్మీ పార్టీ guy in US, బాస్టన్లో చదువుకుంటున్నాడు. వాడు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నేను ఇండియాకి వస్తే నేను అరెస్ట్ అయిపోతాను, ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ అయిపోతాను. తెలిసిపోయింది వాడికి. ఇప్పుడు చాలామంది దాంట్లో జాయిన్ చేసిన వాళ్ళు అందరూ క్విట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది. ఫస్ట్ డేనే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు చీఫ్ జస్టిస్ గురించి. అది చాలా సీరియస్ అయిపోయింది. సో ఇట్ హస్ బికమ్ ఎ కేస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. బార్ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేశారు. ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరెవరు జాయిన్ అయ్యారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా కావాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్సో అకంప్లిసెస్ టు ద క్రైమ్ అని చెప్పి తీసుకున్నారు. సో ఇట్ బికమ్ వెరీ సీరియస్. సో దిస్ తమాషాగా మొదలైంది, ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే దిస్ వాజ్ బేసిక్లీ స్టార్టెడ్ బై ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళు మొదలుపెట్టిన, ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఇదే కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొన్ని రోజుల ముందు, యంగ్స్టర్స్ అంతా రోడ్ మీదకి రావాలి, గొడవ చేయాలని చెప్పేసి. ఎవరు రాలేదు రోడ్డు మీదకి. సో ఇదొక వన్ వే ఆఫ్ స్టార్టింగ్ దిస్. కానీ పట్టుబడ్డారు, ఈజీగా పట్టుకున్నారు వాళ్ళని. అండ్ దిస్ ఫెలో మనీష్ సిసోడియాతో పనిచేస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో ఉన్నారు, ఇంకా ఐటీ టీంలో ప్రతీక్తో పనిచేస్తారు, అందరూ ఉన్నారు, ఫుల్ గ్యాంగ్ ఉన్నారు. వీళ్ళే అంతే. కానీ దాంట్లో 40 నుంచి 45% ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, బాట్ అకౌంట్స్ ఉన్నాయని ట్విట్టర్ అనలైజ్ చేసి వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్స్ గోయింగ్ ఆన్. మెటా వాళ్ళు దే ఆర్ చెకింగ్ ద ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్, అది కూడా సస్పెండ్ అయిపోతుంది. దాని కాకుండా నేను చెప్పినట్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ క్రిమినల్ కేస్. బికాస్ దాంట్లో రాసిన చాలా మటుకు కామెంట్స్ ఆర్ అగెయిన్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు వ్యతిరేకంగా ఉన్న కామెంట్స్ అంతా చాలా క్లియర్. గోడి మీడియా, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తాం, ఇట్లాంటిదన్నీ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ యాంటీ బీజేపీ తెలిసిపోయింది చాలా క్లియర్గా. సో న్యాచురల్లీ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొత్త చట్టాలు ఉన్నాయి, చాలా మటుకు ఐటీ చట్టాలు లాస్ట్ 1-2 మంత్స్లో వచ్చిన చట్టాలు ఉన్నాయి. మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తిట్టలేరు. బికాస్ మీకు ఒట్టిగా ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందో, లేకుంటే ఒక యూట్యూబ్ అకౌంట్ ఉందో, లేకుంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పి ఎవరి మీద కూడా మీరు ఆరోపణ చేయలేరు. దట్ పర్సన్ కెన్ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఫర్గెట్ దిస్ కాక్రోచ్ పార్టీ అండ్ ఆల్ దట్. సో చాలా స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయి ఇప్పుడు. సో చాలామంది మన దగ్గర యంగ్స్టర్స్ ఇది అర్థం చేసుకుంటలేరు. సో నేను ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, మీరు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరు మీ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారో దాన్ని 10 సార్లు ఆలోచించి పోస్ట్ చేయండి. ఏదో మీకు వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్ తీసుకొని దాన్ని షేర్ చేయడం కాదు. అది వాట్సాప్లో షేర్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు ఎక్కువ. కానీ అక్కడ కూడా ఎవరైనా మిమ్మల్ని అకౌంట్ చూసి కంప్లైంట్ చేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ పడుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ పడితే మీ పాస్పోర్ట్ పోతుంది, మీ ఉద్యోగం ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ మీ బ్యాక్గ్రౌండ్ చెక్లో
మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉందంటే మీ ఉద్యోగం పోతుంది, జీవితమే ధ్వంసం అయిపోతుంది. అంతే, పెళ్లి కూడా కాదు మీకు, అది కూడా ప్రాబ్లం ఉంటుంది రేపు. ఎందుకంటే ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఇస్ డన్, పాస్పోర్ట్ రాదు. ఇట్లాంటి దీనిలన్నీ పడకుండా మర్యాదగా మన జీవితం నడిపించుకుంటూ పోతే బాగుంటుంది. మీరు పొలిటిక్స్లో దిగాలంటే రెగ్యులర్ ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ కావండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఇట్లాంటి పనులు చేస్తే మీరు చూసుంటారు, పవన్ ఖేరా అని చెప్పి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఆయన హిమంత బిశ్వ శర్మ వైఫ్ మీద ఒక ఆరోపణ చేసి ఒక పాస్పోర్ట్, ఒక పాకిస్తానీ పాస్పోర్ట్ తీసుకొని ఈమె పాస్పోర్ట్ అని చెప్పి పేరు మార్చుకొని దాన్ని ఫోటోషాప్లో పేర్లన్నీ మార్చారు. ఆయన పట్టుబడ్డారు. సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ హీఈస్ అండర్ గోయింగ్ ఇంటరోగేషన్. ఇప్పుడు కూడా అస్సాం పోలీస్ డైలీ క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో ఆయన మీద ఫస్ట్ ఛార్జ్ షీట్ రాబోతుంది. ఆలోచించండి, ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఫర్ కాంగ్రెస్. ఈజీలీ పట్టుబడ్డాడు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ పాకిస్తాన్ వాడి దగ్గర దుబాయ్లో పోయిన పాస్పోర్ట్ అది. ఆయన అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేసిండు. ఈ పాస్పోర్ట్ కాపీ వీళ్ళకి ఎట్లా వచ్చిందని ఇప్పుడు దుబాయ్ పోలీస్ అడుగుతున్నారు. ఆలోచించండి ఎక్కడ దాకా పోయింది ఈ ప్రాబ్లం అని. ఇప్పుడు ఈయన ఏం చెప్పలేడు, అస్సాం పోలీస్ పక్కన పెట్టి దుబాయ్ పోలీస్ కూడా వేసుకుంటారు ఈయన, బికాస్ ఈఎస్ స్టోలన్ ఎ పాస్పోర్ట్. బహుశా ఆయన దగ్గర లేదు, ఎవరు పంపించుంటారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీలోని ఐటీ సెల్ వాళ్ళు తయారు చేస్తుంటారు. కానీ కాంప్లికేషన్స్ చూడండి. ఇట్లనే ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక హ్యాండిల్ ఉంది, వాళ్ళకు కూడా ఇదే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మటుకు కేసెస్ పడ్డది వాళ్ళ మీద కూడా. సో మనం ఇట్లాంటి ఎవరెవరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న దానికి, ఎందుకంటే వీళ్ళు చేసిన వాళ్ళు రేపు చాలా పవర్ఫుల్ పీపుల్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకి లాయర్లు ఉంటారు, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మీరు యాజ్ ఎ ఇండివిజువల్ హైదరాబాద్లోనో, ఖమ్మంలోనో, కరీంనగర్లోనో కూర్చొని మీరు ఈ పోస్టులు వేస్తున్నప్పుడు 10 సార్లు ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అనేది. ఓకే, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ఇప్పుడు కాదు, నేను చాలాసార్లు దీనికన్నా ముందు కూడా చెప్పాను. కానీ యంగ్స్టర్స్, మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ చాలా ఎక్సైట్ అయిపోతారు. ఏదో ఒక పవన్ కళ్యాణ్ వీడియో కనిపించిందో, ఏదో ఒక కేఏ పాల్ వీడియో కనిపించిందో తీసి వేసేస్తారు. దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మీకు తెలుస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో నేను ఇదే చెప్పాలనుకుంటే, మీరు కాక్రోచ్ పార్టీయో లేకుంటే ఎలుకల పార్టీయో ఏ పార్టీ అయినా మీరు జాయిన్ కావచ్చు. కానీ యూ షుడ్ నెవర్ అబ్యూస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆరోపణలు అని చేస్తే దాని కాంప్లికేషన్ మీ మీద వస్తుంది. ఎందుకంటే వీడు యూఎస్లో కూర్చున్నాడు, వాడు ఏం కాదు వాడికి. కానీ ఇక్కడ దాన్ని రీట్వీట్ చేసిన వాళ్ళు, రీపోస్ట్ చేసిన వాళ్ళు ప్రాబ్లంలో పడిపోతారు. అదే జరుగుతుంది అనమాట. ఒక అకౌంట్ ఒకసారి సస్పెండ్ అయితే దానికి ఉన్న ఈమెయిల్ మళ్ళీ మీరు మార్చలేరు. దానికి ఒక ఫింగర్ ప్రింట్ ఉంటుంది, డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అది మీరు రిప్లికేట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటారు ఇంకొక ప్లేస్లో కూడా. సో యూ కెనాట్ గో అండ్ మేక్ అ న్యూ అకౌంట్ జస్ట్ లైక్ దాట్. సో మీ ఐపీ అడ్రస్ ఉంటుంది, పోలీసు వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటుంది, ఈజీగా పట్టుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. అండ్ యూ కెనాట్ గో అండ్ అబ్యూజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన చెప్పింది ఏంటి? ఆయన కాక్రోచెస్ అని అన్ని యంగ్స్టర్స్ చెప్పలేదు. దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి లాయర్ తయారవుతున్నారు మన దగ్గర. ఐఎమ్ ఆర్డరింగ్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఈ కాక్రోచెస్ లాగా తయారవుతున్నారు, వీళ్ళు మల్టిప్లై అవుతున్నారు ఫాస్ట్గా. అది పనిలేని వాళ్ళు వీళ్ళు చాలామంది అని చెప్పారు. కరెక్ట్, వాట్ ఈ సేస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను చెప్తున్నాను చూడండి, ఆయన మీడియా గురించి చెప్పారు. కొంతమంది పనిలేని వాళ్ళు మీడియాకి వచ్చేసారు, కొంతమంది పనిలేని వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఫెలో సోషల్ మీడియాలో వచ్చేసారు. కరెక్ట్ అది. నేను చెప్తున్నాను, మీరు హైదరాబాద్ నుంచి మీరు 50 కిలోమీటర్ దూరం పోండి, స్ట్రింగర్స్ అంటారు వీళ్ళని. మీరు పేరు వినలేని ఛానల్ మైక్ ఒక కెమెరా పట్టుకొని తిరుగుతుంటారు రోజంతా. బ్లాక్మెయిలింగ్, రియల్ ఎస్టేట్ పట్టుకుంటాడు, కన్స్ట్రక్షన్ నడుస్తున్న పట్టుకుంటాడు, ఇంకెవరైనా పట్టుకొని డబ్బులు గుంజుకుంటారు. వాళ్ళ పని ఇది రోజంతా. జర్నలిజం మీద ఒక బ్లాక్ మార్క్ వీళ్ళందరూ. మన దగ్గర ఉన్న ప్రెస్ కౌన్సిల్ కానీ, మన దగ్గర ఉన్న ప్రెస్ క్లబ్ కానీ, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వీళ్ళని ఎందుకు వీళ్ళని వీళ్ళెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడొచ్చారు ఛానల్? నేను ఒకరిని పట్టుకున్నాం మొన్న ఇక్కడ రాంపల్లి దగ్గర, మన కీసరా మండలం కింద వస్తుంది. మా ఫ్రెండ్ ఒకరిని వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిండాడు. ఆయన ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టి పర్మిషన్ అప్లై చేస్తే కూడా వెళ్ళి డబ్బులు అడిగిండు, కెమెరా తీసుకెళ్ళి. నేను అడిగినారే నీ ఎడిటర్ ఎవరని అడిగినా, తెలియదు సార్ అన్నాడు. ఈ ఛానల్ అడ్రస్ ఎక్కడ ఉందన్నాడు, తెలియదు అంటున్నాడు. కానీ నీ కెమెరా మైక్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగాను. అది మా ఫ్రెండ్ తీసారంట. ఆలోచించండి, ఆడు రోజుకి 20,000 సంపాదిస్తాడు ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం లేదు, జీతం ఇయ్యరు, ఏదో ఒక ఛానల్ స్టిక్కర్ పెట్టుకొని మైక్ మీద తిరుగుతూ ఉంటారు ఇట్లా. ఇది ఒక రెగ్యులర్ బిజినెస్ మన దగ్గర. ఇటువైపు మీరు రాంపల్లి అంటే అటువైపు మళ్ళీ ఓల్డ్ సిటీలో ఉంటుంది. ప్రతి చోట ఇదే జరుగుతుంది. సీరియస్ జర్నలిజం మీద అది ఒక బ్లాక్ మార్క్గా తయారైంది. మన దగ్గర ఉన్న సీనియర్ జర్నలిస్టులు దీని గురించి ఒకసారి కూర్చొని, వీళ్ళు ఎవరు, ఎట్లాంటి మనుషులు, ఈ కాల్డ్ స్ట్రింగర్స్ కొంతమంది ఉంటారు, 10-20% మంది. నేను కూడా ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు మా దగ్గర స్ట్రింగర్స్ ఉండే.
ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ టెలివిజన్ ఇన్ జనం టీవీ అక్కడ కూడా మా దగ్గర స్ట్రింగర్స్ ఉండే, కానీ దేవర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి స్ట్రింగర్స్ ఇచ్చాం. వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాం, మీ మీద ఒక్క కంప్లైంట్ వస్తే కూడా మిమ్మల్ని తీసేస్తాం, మీ మీద బ్లాక్ మార్క్ పెట్టేసి మిమ్మల్ని బ్యాన్ చేసేస్తాం, మీకు ఏ ఛానల్లో ఉద్యోగం రాదు దాని తర్వాత. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏమైపోయిందో ఏ మైక్ ఏ కెమెరా అండ్ యూఆర్ ఎ జర్నలిస్ట్, అదే నడుస్తుంది. మైక్ కూడా కెమెరా కూడా అక్కర్లేదు, ఇప్పుడు మొబైల్ ఫోన్తో ఏం చేస్తున్నారు అంతే. పొలిటీషియన్ తిరుగుతారు, వాడంటే తిరుగుతాడు, వాడు రోజుకి ఇంత డబ్బులు ఇస్తాడు, వాడు వీడియోలు మీరు ప్రచారం చేయాలి అంతే. దిస్ ఈస్ నాట్ జర్నలిజం, దిస్ ఈస్ ప్యూర్ ఏం చెప్తారు అకిన్ టు ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ప్రొఫెషన్. నేను దాని పేరు చెప్పాను ఏంటంటే ఓల్డెస్ట్ ప్రొఫెషన్. లైక్ దీనికి సంబంధించిన చిన్న అనాలిసిస్ కూడా వేరే వేరే పొలిటికల్ అనలిస్ట్తో చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే దిస్ ఈస్ రూటింగ్ బ్యాక్ అగైన్ టు వెస్టర్న్ మీడియా అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, డీప్ స్టేట్, వాళ్ళు స్టార్ట్ చేసిన ఫండెడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఒకనొక ఐడియా అని చెప్తున్నారు సార్. కరెక్ట్, నేను చెప్తాను. మీరు కొంతమంది మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ లేరు అనుకోండి, బట్ ఇవి కూడా బాంబే అండ్ ఢిల్లీ, మీరు కాన్స్టిట్యూషన్ క్లబ్ అని వినుంటారు ఢిల్లీలో. ఇట్స్ వెరీ ఫేవరెట్ లొకేషన్. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫేవరెట్ లొకేషన్ ఫర్ దిస్ లెఫ్టిస్ట్ జిహాదీ జర్నలిస్ట్. మీరు చూస్తే వాళ్ళు ఏ ఛానల్కి పనిచేయరు, ఏం చేయరు, కానీ వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉంటారు, లంచ్ 5 స్టార్ హోటల్లో చేస్తారు, డిన్నర్ 5 స్టార్ హోటల్లో చేస్తారు, ప్రతి నెల అబ్రాడ్ వెళ్తారు, ఏదో ఒక కాన్ఫరెన్స్ పేరు మీద వెళ్తారు, వాళ్ళ టికెట్లు అంతా ఎవరో కొనిస్తారు వాళ్ళకి, వాళ్ళు అక్కడ కూడా 5 స్టార్ హోటల్స్లో ఉంటారు. రిటర్న్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. వీళ్ళ పని ఢిల్లీ ఈజ్ ఫుల్ ఆఫ్ సచ్ ఏజెంట్స్. ముంబైలో కొంచెం తక్కువ ఉంది, కానీ ఢిల్లీలో మీరు వెళ్తే ప్రతి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతి ప్రెస్ మీట్లో వీళ్ళు కనిపిస్తారు మీకు. ఇదొక డీప్ స్టేట్ అంటే ఎస్, ఇట్ ఇస్ ద డీప్ స్టేట్ థింగ్. చాలా మటుకు జార్జ్ సోరోస్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు మోదీ గారి గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి చెప్పారు. కాన్ఫరెన్స్లో చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కాదు, ఓపెన్గా చెప్పారు, మోదీ గవర్నమెంట్ని దింపడం మా పని. అండ్ ఆయన ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న మీడియా హౌసెస్కి, కొంత మీడియా హౌసెస్ మనకు తెలుసు ఎవరెవరు అని, క్వింట్ కానీ, స్క్రాల్ కానీ, వైర్ కానీ, ఇట్లాంటిది క్యారవాన్, ఇట్లా న్యూస్ మినిట్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి కోట్లు ఇస్తారు. బికాజ్ ఈజ్ అ వెరీ రిచ్ ఫెలో. అండ్ ఆయన ప్రతి ప్లేస్లో ఆయన రిజీమ్ చేంజ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు యూఎస్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ అని తీసి బయటపడేశాడు. సో ఇప్పుడు యూఎస్కి ఎక్కువ తిరగట్లేదు, అక్కడ వెళ్తే అరెస్ట్ అయిపోతాడు, దానికి భయం ఉంది. బికాజ్ దేర్ ఈ ట్రైడ్ ద సేమ్ థింగ్ విత్ ట్రంప్. సో ట్రంప్ కొట్టేశాడు, అక్కడ కొట్టి పంపించేశాడు అక్కడి నుంచి. సో ఇప్పుడు యూరోప్లో, వెస్ట్ ఏషియాలో ఎక్కడెక్కడ ఆయన రెజీమ్ మార్చుకోవచ్చు అక్కడ చేస్తున్నాడు. మీరు ఆంగ్ సాన్ సూచీ కేసు మీకు తెలిసి ఉంటుంది. ఆంగ్ సాన్ సూచీని అపాయింట్ చేసింది ఇట్లాంటి వాళ్ళే, కానీ ఆమెని తీయడానికి ట్రై చేసినప్పుడు చాలా మటుకు అపోజ్ చేసిన వాళ్ళు ఈ సోరోస్ గ్యాంగ్ అన్నమాట. మిలిటరీ జంటా వచ్చి ఆమెను తీసేసి జైల్లో పడేశారు. మీరు మొన్న ఒక సైబర్ దాని గురించి మనం మాట్లాడాం, మీకు గుర్తుంటుంది, దట్ పాకిస్తానీ కేబుల్ ఒకటి లీక్ అయింది. అది వాట్ వాజ్ దాట్ ఆల్ అబౌట్? సేమ్ థింగ్, రెజీమ్ చేంజ్. డొనాల్డ్ లూ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉన్నాడు యుఎస్ ఫారెన్ అఫేర్స్ డిపార్ట్మెంట్లో, ఆయన చేపించిన పని. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, దీంట్లో బంగ్లాదేశ్, నేపాల్ అండ్ శ్రీలంకలో కావాలని చెప్పి రైట్స్ చేపించిన మనిషి ఈయన. శ్రీలంకలో ఈయన వ్యతిరేకంగా ఒక కేసు కూడా ఉంది ఫర్ ఆర్గనైజింగ్ యంగ్స్టర్స్ టు కండక్ట్ రైట్స్. దాని తర్వాత వాళ్ళందరినీ పట్టుకున్నారు. శ్రీలంకలో వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫీస్ లోపల వెళ్ళి మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా తెచ్చుకెళ్ళిన అందరిని అరెస్ట్ చేశారు శ్రీలంకన్ గవర్నమెంట్. వాళ్ళు మెచ్చుకోవాలి. ఈవెన్ ఇన్ నేపాల్ కూడా ఎవరెవరు ఇట్లాంటి పని చేశారో, ఎవరెవరు ధ్వంసం చేశారో, బస్సులు తగలబెట్టారో, అందరి మీద కేసు వచ్చేసింది. సో అక్కడున్న గవర్నమెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. ఇప్పుడు మనకు అందరు తెలుసు హిందువుల మీద జరిగిన అత్యాచారాలు బంగ్లాదేశ్లో బికాస్ ఆఫ్ దిస్ డొనాల్డ్ లూ జరిగింది. బికాస్ హీ స్పాన్సర్డ్ జమైతా ఇస్లామీ, ఆయన స్పాన్సర్ చేశారు స్టూడెంట్స్ని, ఆయన చేయించాడు ఈ పనులన్నీ సిఐతో. సో మనం ఒక నార్మల్ సెన్స్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు క్యూబాలో ఒక టెన్షన్ నడుస్తుంది. యుఎస్ ఇప్పుడు క్యూబా మీద నిఘా పెట్టారు. అక్కడ ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ రెజీమ్ ఉంది. ఇప్పుడు ఫిడెల్ కాస్ట్రో వాళ్ళ బ్రదర్ ఉన్నారు, లార్ఫ్ కార్డో, ఈజ్ 95. ఆయన మీద ఒక ఆరోపణ, నిన్న ఒక ఇండిక్ట్మెంట్ ఓపెన్ చేశారు. ఓకే, అంటే ఆయన ఏదో 1996లో ఏదో ప్లేన్ మీద క్యూబన్ జెట్స్ బాంబ్ చేశారు, 4 చనిపోయారు దాంట్లో అని చెప్పి ఒక కేసు ఉంది. పాత కేసు అది ఇప్పుడు తీశారు బయటికి, ఎందుకంటే దే వాంట్ రెజీమ్ చేంజ్. కానీ వాళ్ళు అనుకోలేదు సడన్గా క్యూబాకి రష్యా అండ్ చైనా సపోర్ట్లో వచ్చేసారు. ఇప్పుడు అమెరికా ఏం చేయలేకపోతున్నారు. ఓకే, వెనిజువేలాలో చేసినట్లు ఊరుకోరు. ఇప్పుడు అమెరికాకి తెలిసిపోయింది రష్యా అండ్ చైనా విల్ నాట్ కీప్ క్వైట్. సో మనం భారతదేశంలో ఇదేం జరుగుతుంది, ఎందుకంటే దీని కనెక్షన్ అంతా తర్వాత తిరిగి మన దేశానికి వస్తుంది. మన దేశం వ్యతిరేకంగా మొన్న నార్వేలో జరిగిన ఇన్సిడెంట్, ఆమెను ఇంటర్వ్యూ చేశారు. నేను ఐ సా అన్ ఇంటర్వ్యూ ఆన్ ఎన్డీటీవీ ఐ థింక్. ఆమెను అడిగారు, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు ఇండియా గురించి అంటే, ఆమె అని చెప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను ఏం చదవలేదు. మీరు ఇండియాకి వచ్చారంటే రాలేదు,
మీకు ఇండియా గురించి ఏం జరిగాయంటే మాకు యోగా తెలుసు అని చెప్పింది. యోగాలు ఎన్ని ప్రాణాయామం ఏంటని అడిగితే తెలియదు, జస్ట్ కథలు. ద లాస్ట్ ఆర్టికల్ షీ పబ్లిష్డ్ వాజ్ 8 months ago. ఆమెను అడిగారు మీరు అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అంటే కాదు, ఆమె పొలిటికల్ కామెంటేటర్ అంటే రోడ్డు మీద తిరిగేటోడు అందరు పొలిటికల్ కామెంటేటరే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ ఏం చేశారు, ఆమెను ఎక్కడో తీసుకెళ్ళి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ ఈకో సిస్టంలో చాలామంది ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో 500 మంది ఫాలోవర్స్ ఉన్న సడన్గా 30,000 మంది అయిపోయారు. సడన్గా బ్లూటిక్ వచ్చేసింది, బ్లూటిక్ డబ్బులు ఎవరు ఇచ్చారో తెలియదు. నౌ షీస్ కాట్. ఆమె అకౌంట్స్ డిసేబుల్ చేసి పడేశారు, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్. బికాస్ వాళ్ళ కంట్రీలోనే సార్, మన కంట్రీలోనే, త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అ ఫేక్ థింగ్. ద ఎంటైర్ థింగ్ వాజ్ ఫేక్. షీ వాజ్ నాట్ అ జర్నలిస్ట్. ఆమె ఒకటి యాక్టింగ్ చేసి కావాలని చెప్పి వీడియో షూట్ చేసి మోదీ గారి మీద ఒక ట్రై చేస్తే, ఇప్పుడు అదే చెప్తాను, చాలా స్ట్రిక్ట్ అయిపోయారు, ముందట్లా కాదు. ఇప్పుడు ఒకసారి మీ అకౌంట్ సస్పెండ్ అయింది అనుకోండి, నా అకౌంట్ 2 సార్లు సస్పెండ్ అయినాయి. నన్ను రిపోర్ట్ చేశారు ఎవరో, నాకు తెలిసి ఎవరు చేశారని. నేను ఒక గ్రూప్ గురించి వ్యతిరేకంగా రాస్తూనే ఉంటాను, వాళ్ళు నా గురించి రిపోర్ట్ చేశారు. కానీ నేను స్ట్రాంగ్గా మంచి లీగల్ లాంగ్వేజ్లో రాసి ఐ సెంట్ ఇట్ టు యూట్యూబ్ సేయింగ్ మై అకౌంట్ హెస్ బిన్ సస్పెండెడ్ ఇల్లీగల్ అని చెప్పి. వితిన్ 45 minutes నాకు అకౌంట్ రిస్టోర్ చేశారు వాళ్ళు. సేమ్ విత్ మై ట్విట్టర్ అకౌంట్. ట్విట్టర్లో నాకు ఆల్మోస్ట్ 30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో నాకు 110,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ కూడా 2 సార్లు నన్ను సస్పెండ్ చేశారు. సేమ్ థింగ్ హ్యాపెన్. ఎందుకంటే రిపోర్టింగ్ ఉంటుంది, మీ మీద రిపోర్ట్ చేస్తారు ఎవరో, ఒక 30,000-40,000 మంది కలిసి మీ మీద రిపోర్ట్ చేస్తారు, ఈ పెడుతున్నంత ఫేక్ అది ఇదని చెప్పేసి. బట్ వాళ్ళకేంటంటే దే వర్క్ ఆన్ అల్గోరిథం బేస్డ్. మాన్యువల్గా కూర్చొని ఎవరు చూడట్లేదు ప్రతి పోస్ట్ మీది. ఒక కీవర్డ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిల్లింగ్స్ అన్నప్పుడు KI పెట్టిన తర్వాత ఐ బదులు మీరు 1 పెడతారు, సో దట్ ద అల్గోరిథం విల్ నాట్ రీడ్ ఇట్. ఓకే, బాంబ్స్ని B తర్వాత O పెడతారు, O కాకుండా 0 పెడతారు అక్కడ, సో దట్ డజంట్ రీడ్. ఇట్లాంటి పనులు చాలా మటుకు మేము చేస్తూ ఉంటాం, ఎందుకంటే దట్ అల్గోరిథం విల్ నాట్ రీడ్ ఇట్ అన్నమాట. సో మా రిపోర్ట్ చేయడం అనేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో భారత వ్యతిరేకంగా జరిగే క్యాంపెయిన్ ఇప్పుడు కాదు, ఇది చాలా పాతది. మన దగ్గర అర్ఫా షేర్వానీ, సబా నఖ్వీ, సిద్ధార్థ్ వరదరాజన్, వీళ్ళందరినీ మీకు గుర్తుంటుంది, చైనా నుంచి ఒక శ్రీలంకన్ నేషనల్ ఆఫ్ US డిసెంట్ ఆయన్ని అరెస్ట్ చేశారు ఒకసారి. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయాడు. హీ ఫండెడ్ ఆర్గనైజేషన్ కాల్ న్యూస్ క్లిక్ ఇన్ ఢిల్లీ. 32 కోట్లు ప్రతి సంవత్సరం పంపిస్తుండే, 32 కోట్లు. దాన్ని మళ్ళీ డివైడ్ చేసి మిగతా పబ్లికేషన్ పంపిస్తుండే. అండ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆన్ బోర్డ్ ఆఫ్ దాట్ వాస్ దిస్ లేడీ రన్నింగ్ న్యూస్ మినిట్ కాల్ ధన్యా రాజేంద్రన్, యాంటీ మోదీ టోటలీ. తర్వాత తెలిసింది ఆమె ఇచ్చిన ఈ 32 కోట్లు డివైడ్ చేసిన దాంట్లో 2 కోట్లు CPM స్పోక్స్ పర్సన్కి వెళ్ళింది. 2 కోట్లు CPM స్పోక్స్ పర్సన్కి ఇచ్చారంట. సో ద మీడియా క్వశ్చన్ హర్, మీరు ఎట్లా ఇస్తారు 2 కోట్లు ఎందుకు ఇచ్చారు ఆయనకంటే, ఆయన చాలా మంచిగా రీసెర్చ్ చేసి రాస్తారు, దానికోసం ఆయనకు 2 కోట్లు ఇచ్చాం. ఆలోచించండి. సో దిస్ ఇస్ ద ఈకో సిస్టమ్ దట్ ఈస్ వర్కింగ్. మనం మీడియాలో చదువుతున్నది కాదు నిజం మన దగ్గర. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియా అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఎవడో రాసిన కాపీ కొట్టి రాస్తారు. మొన్న మేము చూసాం ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్లో పెట్రోల్ బంకులు సండే రోజు బంద్ అవుతుంది అని చెప్పి మన దగ్గర ఒక నంబర్ 1 ఛానల్ టెలికాస్ట్ చేశారు. రిపీటెడ్గా దాన్ని వైరల్ చేశారు. బై ఆఫ్టర్నూన్ ద క్లారిఫికేషన్ కేమ్ ఫ్రమ్ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, ఇట్లా ఏం లేదు అని చెప్పి. బట్ ఈ లోపే జరగాల్సిన జరిగింది. మోదీ గారు మొన్న ఆయన ఫ్యాక్ట్ చెక్ చేశారు, CNBC TV 18. ఏం చేశారంటే వాళ్ళు ఫారిన్ టూర్స్కి గవర్నమెంట్ బ్యాన్ పెట్టబోతున్నారు, ఇండివిజువల్స్ కూడా మీరు వెకేషన్కి వెళ్ళలేరు అబ్రాడ్ అని చెప్పి. యూజువలీ PIB వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ మోదీ గారు చేశారని చాలా కోపమైన లాంగ్వేజ్లో రాశారు. వై డూ యూ సర్క్యులేట్ సచ్ ఫేక్ స్టఫ్ అని. CNBC సాక్ దట్ జర్నలిస్ట్. ఎందుకంటే వీళ్ళు ఈకో సిస్టమ్లో ఉంటారు, వీళ్ళు జర్నలిస్ట్గా పనిచేసి ఇట్లాంటి పనులు రాస్తారు, ఇట్లాంటి ఆర్టికల్స్ రాస్తారు. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ చాలా కేర్ఫుల్ అయిపోయింది, ఎందుకంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఫర్ శాటిలైట్ ఛానల్స్, ఈవెన్ ఫర్ యూట్యూబ్ ఛానల్ దర్ ఇస్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్. మీరు ఏది కావాలంటే ఆ కచరా మీరు వేయలేరు అక్కడ తీసుకెళ్ళి. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఆ బౌండరీస్ లోపలే పనిచేయాలి అన్నమాట. అది సెన్సర్షిప్ కాదు, అది డిక్టేటర్షిప్ కాదు. ఓకే, ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. మనం ఏది కావాలంటే నోటికి వచ్చినట్టు వాగడం కాదు. దే షుడ్ బి. ఇప్పుడు చెప్పారు చూడండి, సండే రోజు పెట్రోల్ బంక్ బంద్, ఎంతో ప్యానిక్ క్రియేట్ అయింది తెలుసా మీకు. అది సాటర్డే రోజు వచ్చింది ఆ స్టోరీ. అందరు లైన్లు కట్టడం మొదలు పెట్టేశారు పెట్రోల్ బంక్ బంద్. సో యువర్ ఐడియా వాస్ టు క్రియేట్ ప్యానిక్. దాని తర్వాత ఒక న్యూస్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ బంద్ చేసేస్తున్నారు, కట్టడం బంద్ చేస్తున్నారు,
కొత్త సెక్రటేరియట్లు అక్కడ ఢిల్లీలో చాలా భవన్స్ కడుతున్నారు కొత్తది గవర్నమెంట్. ఎందుకంటే పాతదాన్ని పక్కన పెట్టేసి మంచి కొత్త కడదామని చెప్పి చేస్తున్నారు అన్నమాట. అది ఆపేశారు. నీతి ఆయోగ్ చెప్పారు ఇప్పుడు మోదీ గారు చెప్పిన దాని ప్రకారం వీఆర్ క్లోజింగ్ ఇట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ కన్స్ట్రక్షన్ అని. అది నేను ఒక ఛానల్లో వెళ్ళినప్పుడు నాకు చూపించారు యాంకర్ సురేష్ గారు, ఇది ఆయన మాట్లాడారు కూడా ఆమె దాని గురించి, ఇట్లా చేస్తున్నారంటే నేను చెప్పి ఇది అబద్ధం అని చెప్పాను. నాకు తెలియదు కూడా అప్పుడు అబద్ధం అని, కానీ ఐ కుడ్ గెస్ ఇట్. అది చూడంగా నేను చెప్పి ఇదంతా ఫేక్, గవర్నమెంట్ విల్ నెవర్ డూ దిస్. ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే నీతి ఆయోగ్ నుంచి రావాలి. మీరు నీతి ఆయోగ్ మీరు చెప్పినప్పుడే నేను గూగుల్ చేశాను నీతి ఆయోగ్ది. నీతి ఆయోగ్ చూస్తే నీతి ఆయోగ్ దాంట్లో అసలు ఏం లేదు. నీతి ఆయోగ్ నో ప్రెస్ రిలీజ్, నథింగ్. ఇదంతా సెల్ఫ్ క్రియేటెడ్ అన్నమాట. సో ఒకవైపు మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మీడియా హౌస్ చాలా ఇంపార్టెంట్. స్పెక్యులేటివ్ ఏం చెప్తారు సెన్సేషన్ న్యూస్ క్యారీ చేయడం కాదు. భారత వ్యతిరేకంగా మీరు న్యూస్ క్యారీ చేసి మీకు ఒక కిక్ వస్తే మీరు చేయండి, ప్రాబ్లం లేదు. లేకుంటే ఏదో ఒక రోజు మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు మీ మీద. అది జరుగుతుంది కూడా. మీడియా అనగానే డజంట్ గివ్ యర్ లైసెన్స్ టు డూ వాట్ యూ వాంట్. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ జాబ్, చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఎందుకంటే మన నుంచి కొన్ని లక్షల మంది కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చూసి. ఎస్ సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ధ్రువ్ రాఠీ కానీ లైక్ ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవుట్ ఆఫ్ ఇండియా ఉంటారు, వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, కామెంట్స్ చేస్తుంటారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఆథెంటికే అంటే బాట్స్ కాకుండా లేకపోతే వేరే కంట్రీ కాకుండా ఇండియన్సే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే అంటే ఇప్పుడు మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగానే ఒక అపోజిట్ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళకి యూనో నీ శత్రువు నా శత్రువు అన్నట్టు వెళ్ళి అక్కడ కామెంట్ చేశారని అనుకుందాం సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినారియోనే తీసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పేజ్ పెట్టి దాన్ని మొగ్గలోనే తుంచేస్తే ఇప్పుడు ఇది కూడా ఒక రెసిస్టెన్స్కి కారణం అవుతుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు మాట అన్నారు మీకు అంతగా గవర్నమెంట్ ప్రశ్నించాలనుకుంటే ఒక పార్టీ పెట్టుకోండి అని. బట్ పార్టీ పెట్టడం అంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ అండ్ లైక్ ఫ్రీ స్పీచ్ ఫ్రీ విల్ ఉంటుందని అందరికీ ఉంటుందని అని చెప్పేసి అందరూ ఇలా ఒక లైక్ ఎవరైనా వీడియోస్ చేస్తే వాళ్ళపైన యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి స్టాంప్ వేస్తున్నారని చెప్పేసి ఇలా అందరూ సంఘటితం అవుతున్నారు. సో ఈ లెక్కన గవర్నమెంట్కి అగెన్స్ట్గా లేకపోతే పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడితే ఎలాంటి ఇవి ఉంటాయి? ఇన్ఫాక్ట్ మాట్లాడాలంటే కంపల్సరీ పార్టీ అవసరమా? మీరు కావాలంటే మీరు ఇండివిజువల్గా కూడా ఫైట్ చేయొచ్చు, మీకు ఎవరు ఆపరు మిమ్మల్ని. మీరు ఒక గ్రూప్గా వచ్చి అది కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు, మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ నార్వేజియన్ జర్నలిస్ట్ కూడా ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడింది. ఎవరు తయారు చేశారు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ రిపోర్టర్స్ వితౌట్ బౌండరీస్. అదొక ఎన్జిఓ. వాళ్ళ ఫండింగ్ ఎవరి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లేదు. మిగతా కంట్రీస్ అన్ని కూడా సమ్మతించారా సార్? లైక్ ఏదైతే మీకు మంచి ర్యాంకింగ్ ఇస్తే ఎవరు సపోర్ట్ చేయడు? నార్వే నంబర్ 1 రావడం ఏంటి? బ్రిటన్ ఎక్కడ టాప్ ర్యాంకింగ్ రావడం ఏంటి? బ్రిటన్లో లాస్ట్ ఇయర్ 11,000 పీపుల్ వర్ సెంట్ టు జైల్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్. 11,000 మందిని జైలు పంపించారు పోయిన సంవత్సరం బ్రిటన్లో. అండ్ బ్రిటన్ ఇస్ అమంగ్ ద టాప్ 10 or 15. ఎట్లా వచ్చారు? టాప్ 1 ఉన్నాను, టాప్ 5లో ఉన్నారు సార్. 1 is Norway. ఆబ్వియస్లీ. సో ఈ ఎన్జిఓ రేపు నేను కూడా ఒకటి స్టార్ట్ చేస్తాను ఒకటి. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని. వాట్ ఈస్ ద రూల్? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఒక ఫేక్ అలిగేషన్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరు అంటున్నారు? హూ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రెస్ ఫ్రీడమ్ హియర్? దాని లాజిక్ ఏంటి? మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, మనకన్నా బెటర్ పాకిస్తానా? నాకు అర్థం కాదు. మనకన్నా బెటర్ ఇరానా? ఇది ఎక్కడ లాజిక్ ఇది? లక్కలీ చైనా మన వెనక ఉన్నారు కొంచెం. చైనా ఈజ్ నాట్ యాజ్ మచ్ యాజ్ బీఆర్. ఇప్పుడు అది కూడా వాళ్ళు ఇస్తుండే. నార్త్ కొరియా కూడా మనకన్నా ముందు పెట్టేస్తుండే ప్రెస్. ఇదంతా ఒక భారతదేశం వ్యతిరేకంగా ఒక స్టోరీ. ఐఎమ్ నాట్ సెయింగ్ మోదీ గురించి మీరు మాట్లాడకూడదు. మోదీ గారు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి? ఆయన ఇక్కడ కాన్స్టిట్యూషన్ రాసి పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలని. ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో ఆయన కమ్యూనికేట్ చేసుకుంటారు. మన్ కీ బాత్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఉండొచ్చు. ఎంత పాపులర్ అదంతా. సో హీ విల్ స్పీక్. వందే భారత్ ఇనాగ్రేషన్ పోయినప్పుడు పిల్లలతో మాట్లాడతారు. ఒక కార్పొరేట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్పొరేట్స్తో మాట్లాడతారు. స్టార్టప్కి వెళ్ళినప్పుడు స్టార్టప్తో మాట్లాడతారు. హీ విల్ స్పీక్ టు ఎవ్రీబడి. మై నెవ్యూ వాజ్ దేర్ రీసెంట్లీ అని ఒక స్టార్టప్ దాంట్లో. ఈజ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ నుంచి పాస్ అవుట్ అయ్యాడు. ఈజ్ ఓన్ స్టార్టప్ ఉంది చిప్ డిజైన్లో. 2 నిమిషాలు మాట్లాడారు మొన్న వెళ్ళినప్పుడు ఒక ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో. 2 minutes ఈ స్పోక్ టు హిమ్. ఆ చిప్ తీసి చూసి చేతిలో పట్టుకొని ఈ స్పోక్ టు యూర్ సెయింగ్ 2 minutes ఒక ప్రధానమంత్రి మీద మాట్లాడడం అంటే ఇట్ ఇస్ లైక్ హెవెన్. కానీ మీరు మోదీ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రాగానే ఒక స్టోరీ మొదలైంది. ముస్లిమ్స్ని అంతా తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి అని.
సుప్రీంకోర్టు చెప్పారు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మైగ్రేట్ అయిపోయారు, ఇంతమంది అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఎస్ యూ ఫైల్ అ కౌంటర్ అన్నారు. ఆమె ఇక్కడ టీఎంసీ దగ్గర, కాంగ్రెస్ దగ్గర, సిపిఎం దగ్గర 3 గురించి కౌంటర్ వేశారు అంతే. ఓన్లీ 3 people out of 64 lakhs. ఆలోచించండి, అంటే మిగతా లేరు. ఇట్ వాజ్ ఫేక్. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు వచ్చి ఫైల్ చేయండి, మీరు చనిపోయారని చెప్తున్నారు కదా, మీరు బతుకుంటే మీరు ఫైల్ చేయండి. మమతా బెనర్జీ 12 మందిని తీసుకొచ్చారు. ప్రశాంత్ భూషణ్ అదే వాళ్ళని సుప్రీంకోర్టులో తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు సైడ్ ఓకే ఫైల్ అండ్ అఫిడవిట్, ఒక్క అఫిడవిట్ ఫైల్ చేయలేదు. బికాజ్ యూ గాట్ కాట్, యూ విల్ గెట్ కాట్. సో ఆరోపణ చేయడం చాలా ఈజీ. నేను కూడా ఇక్కడ కూర్చొని 10 మంది మీద ఆరోపణలు చేస్తాను, కానీ దాని కాన్సిక్వెన్సెస్ నా మీద ఉంటుంది. అది నేను మర్చిపోకూడదు. నా మీద ఒక ఎఫ్ఐఆరో, నా మీద కంప్లైంటో వేస్తే నేను దాని ఎంటో తిరగాల్సి వస్తుంది మళ్ళీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా మట్టుకు ఒక థిన్ లైన్ ఉంది. మీరు ఆరోపణ చేయడంలో, మీ మీద కేసు వేయడంలో కూడా. మీకు గుర్తుంటుంది, హర్దీప్ సింగ్ పూరి వారి వైఫ్ మీద ఒక ఆరోపణ చేశారు ఒక జర్నలిస్ట్. ఆమె అది చేసింది, ఇది చేసింది అని చెప్పి చాలా మటుకు. ఆమె కేసు వేసిన తర్వాత ఏమైంది, ఆమె గెలిచింది కేసు. ఆ పోస్టులు తీయమన్నారు. అండ్ దట్ గై వాజ్ ఆస్క్డ్ టు పే డ్యామేజెస్. ఆలోచించండి, మీరు ఏది లేనిపోయిన ఆరోపణలు చేయడం చాలా ఈజీ. యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు బ్యాక్ ఇట్ అప్. అప్పుడు మీరు ఏడవకూడదు, అరే నా మీద కేసు వేశారు, ప్రెస్ ఫ్రీడమ్. నో ప్రెస్ ఫ్రీడమ్, యు హ్యావ్ మిస్యూజ్డ్ యర్ ప్రెస్ ఫ్రీడమ్. ఓకే, ఎందుకంటే ఒకరోజు మీ గురు కూడా అటువైపు ఉంటారు. మీ మీద ఒకటి ఆరోపణ చేస్తున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉండాలి. మీకు మొయినాబాద్ కేసు గుర్తుంటుంది. మీరు అక్కడ ఫస్ట్ అన్నారు 5 కోట్లు పట్టుకున్నారు, 50 కోట్లు అన్నారు, తర్వాత 5 కోట్లు అయినాయి బీఆర్ఎస్ టైంలో. మీకు గుర్తుంటుంది, ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారని చెప్పి. దాని తర్వాత 50 లక్షలు అయింది, దాని తర్వాత 5 లక్షలు అయింది, దాని తర్వాత డబ్బులే కనిపించట్లేదు అన్నారు. ఎందుకు? ఆరోపణ చేయడం అంతే. ఇప్పుడు ఎవరు గుర్తుందా మొయినాబాద్ కేసు? గుర్తుందా మీకు? ఆరోపణలు ఎవరు, దాంట్లో అక్యూజ్డ్ ఎవరు ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు, ఏం తెలియదు. ఇప్పుడు ఎవరికి గుర్తు కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాష్ ఫార్వర్డ్ స్కామ్ ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది అది కూడా. హూ నోస్ టుడే అబౌట్ దట్ కేస్? నోబడీ నోస్. ఆరోపణ చేశారు, మేబీ దెర్ వాజ్ అ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్, గాడ్ నోస్. ఉండొచ్చు, లేకుండొచ్చు. రిమాండ్ కూడా తీసుకెళ్లారు కదా. అదే కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆరోపణ చేయడం చాలా ఈజీ. మోదీ గారి మీద, మోదీ గారు మణిపూర్కి వెళ్ళట్లేదు, ఎందుకు మోదీ గారు వెళ్ళి మణిపూర్లో కూర్చోవాలన్నా? ఇప్పుడు జరుగుతున్న గొడవ ఎవరు నడిమిట్లని? హిందూ క్రిస్టియన్సా? కాదు కదా. అక్కడ జరుగుతుంది ఇప్పుడు కుకీ నాగాస్ నడిమిట్లో. ఇట్ ఈస్ నథింగ్ హిందూ క్రిస్టియన్ నౌ. కానీ లాజిక్ మార్చట్లేదు, అక్కడ మార్చట్లేదు. ఎందుకు జరిగింది? హూ ఆర్ దిస్ కుకీస్? దే కేమ్ ఫ్రమ్ బర్మా, దే ఆర్ నాట్ ఇండియన్స్. ఆ 18th century 17th centuryలో అప్పుడున్న మీతీ రాజులు వీళ్ళని అలో చేశారు బర్మా నుంచి. ఎందుకంటే బార్డర్ చాలా పోరస్ ఉంది, ఇప్పుడు కూడా పోరస్ ఉంది. టిల్ 2 సంవత్సరాల ముందు దాకా 16 kilometers వాళ్ళు ఇక్కడ రావచ్చు, మన వైపు రావచ్చు, మనం 16 kilometers బర్మాకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మయన్మార్కి వెళ్ళొచ్చు. అక్కడ ఉన్న బార్డర్ ఏరియాస్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, వీసా అక్కర్లేదు. 16 kilometers దట్ సైడ్, 16 kilometers దిస్ సైడ్. ఎందుకంటే రిలేటివ్స్ ఉన్నారు చుట్టుపక్కల. వాళ్ళ నడిమిట్లా గొడవ నడిచింది. ఈ ట్రైబల్ ఏరియా, నేను పద్మనాభాయ్ గారి దాన్ని ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక 2-3 సంవత్సరాల ముందు. ఈ వాజ్ ఇంటర్కలర్ ఫర్ ద మీజో నేషనల్ ఫ్రంట్ టాక్స్. చాలా మంచి పని చేశారు ఆయన. 5 ప్రధానమంత్రుల కింద పనిచేశారు ఆయన ఆ మీజో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి. ఆయన చెప్పారు, సురేష్, నాగాలాండ్లో 97 ట్రైబల్ యూనిట్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. 97. One doesn't talk to the other one. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ క్విజిన్ డిఫరెంట్, వాళ్ళ మ్యూజిక్ డిఫరెంట్. ఏం తెలియని ఇక్కడ కూర్చొని ఆర్టికల్ రాస్తారు. అక్కడ చర్చిల మీద దాడి చేస్తారు, చర్చిలు తగలబెట్టారు. ఎన్ని హిందూ గుడులు తగలబెట్టారు మీరు రాశారా? రాయలేదే. ఓకే, ఇది ప్రాబ్లం. యూ హ్యావ్ మీకు తెలియకపోతే మీకు చెప్పాలి, నాకు తెలియదు. నన్ను సీరియస్గా చాలామంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి, ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో ఆరోపణ చేసిండు పవన్ కళ్యాణ్ మీద, మీరు మాట్లాడతారంటే నేను చెప్పాను, ఐఎమ్ సారీ, నాకు అట్లాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి పొలిటికల్ దాంట్లో నేను పడను, నేను రాను. అండ్ ఐ హ్యావ్ 0 subject knowledge ఆన్ దట్ చెప్పాను సార్. ఎందుకంటే ఆయన అమిత్ షాని కలిసారు, అది ఇదని కథ. నేను ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడ క్లోజ్ చేసేసాను, చాప్టర్ ఫినిష్. నేను ఒక డిబేట్కి వెళ్ళే ముందు, నేను ఒక పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు నేను మొత్తం ప్రిపేర్ అయ్యి వస్తాను. నేను ఐ గెట్ ద డాటా, రీసెర్చ్ చేసి మీకు ఈవెన్ యాంకర్కి పంపిస్తాను. ఒకసారి ఈ సబ్జెక్ట్ చూడండి, ఇది సబ్జెక్ట్, మీరు ఒకసారి చదువుకోండి, లేకుంటే ఒకసారి వినండి అని చెప్పేసి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మనం ఎప్పుడైనా, నేను ఎర్లీ డేస్ ఆఫ్ మై జర్నలిజం కూడా అప్పుడు చెప్తుండే, ఎప్పుడైనా బోత్ సైడ్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ యూ హావ్ టు హియర్. మోను నాలపాటు ఉండే మా ఎడిటర్ అప్పుడు బెంగళూరులో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు ఆయన దగ్గర కూడా ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. మీ మీద ఆరోపణ చేశారు, మీకేం చెప్పడానికి, మీరు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు ఇట్ అని. యూ షుడ్ గివ్ ద అదర్ గై ఆల్సో ఛాన్స్. ఇది లేదు మన దగ్గర. ఈ ఎథిక్స్ అనేది పోయింది, జర్నలిజం నుంచి ఎప్పుడో పోయింది, ఇప్పుడు కాదు.
ఐ రిమెంబర్ మా కూతురు మణిపాల్లో జర్నలిజం చేసినప్పుడు షీ డిడ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మణిపాల్ యూనివర్సిటీ. అక్కడ ఎంవి కామత్ గారు రూమ్ ఉండే ఒకటి. ఆయన అప్పుడు రావట్లేదు ఆ టైంలో, కానీ రూమ్ ఉంది అక్కడ. ఆయన ఆ రూమ్కి వెళ్తేనే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఏదో దేవుడి దగ్గర వెళ్ళినట్లు, గుడికి వెళ్ళినట్లు ఉంటుంది. వాళ్ళు లెజెండ్స్ వీళ్ళందరూ, బీజీ వర్గీస్, ఎంవి కామత్, ఖుష్వంత్ సింగ్. ఆ క్వాలిటీ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు లేరు. ఒక్క ఎడిటర్ పేరు చెప్పండి ఇప్పుడు, ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళ తర్వాత వచ్చిన కొంతమంది ఉన్నారు, ఎంజే అక్బర్, శేఖర్ గుప్తా, కానీ మీతో అందరూ అమ్ముడిపోయారు. రాజ్యసభ సీట్ కోసమో లేకుంటే ఫ్రీ ప్లాట్ల కోసమో అమ్ముడిపోయారు అందరు. సో యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ. సారీ అబౌట్ ఇట్. మన దగ్గర ఉన్న చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఇది కొంచెం అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? ఒక మైక్, ఒక కెమెరా తీసుకుంటే జర్నలిస్ట్ అయిపోతారా? భారతదేశం వ్యతిరేకంగా రాస్తారా? మన దగ్గర ఉన్న పొలిటీషియన్ మీద ఆరోపణ చేస్తే ఈజ్ దాట్ యువర్ లివింగ్? మీరు దానికోసం బతుకుతున్నారా? ఆ వ్యూస్తోని బతుకుతున్నారా మీరు ప్రేక్షకులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇప్పుడు నేను ఎంతోమందిని కలుస్తుంటాను మహేష్, మన డైలీ బేసిస్. ఏ హోటల్కి వెళ్ళినా కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఏ సినిమా థియేటర్కి, ఏ మాల్కి వెళ్ళినా కానీ ఒక 10 మంది వస్తారు. సురేష్ గారు మీ వీడియో చూస్తానండి సార్, చాలా బాగుంది సార్, ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ ఇనఫ్, దట్ ఈస్ మై కిక్. నేను 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నేను 10 మంది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చాలు నాకు. వాట్ ఈస్ క్యూబన్ మిసైల్? ఇప్పుడు క్రైసిస్ నడుస్తుంది క్యూబాలో, ఏం నడుస్తుందని, బికాజ్ ఐఎమ్ డూయింగ్ 2 shows టుడే. సో దాంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే దిస్ ఇస్ క్యూబన్, ఇది ఒక క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఒకటి ఉండే జాన్ ఎఫ్ కెనడీ టైంలో. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు రష్యా అండ్ యుఎస్ నడిమిట్లో ఒక మిసైల్ న్యూక్లియర్ వార్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఇది ప్రేక్షకులకు తెలియాలి. అది కాకుండా ఏదో ఒక షోలో వచ్చి రాత్రి 8 నుంచి 9, 7 నుంచి 8, 9 నుంచి 10 ఆ షోలు ఉన్నాయి చూడండి, కుక్కల్లా కొట్టుకుంటారు. ఎప్పటికీ అర్థం కాదు. అది అర్ణబ్ గోస్వామి షో ఉండొచ్చు, మన లోకల్ తెలుగు న్యూస్ ఛానల్ షో ఉండొచ్చు. ఎవరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈ స్పోక్స్ పర్సన్ వాన్ తిడతాడు, ఆ స్పోక్స్ పర్సన్ వీని తిడతారు, ముగ్గురు తిట్టుకుంటారు. చూసేవానికి అవేం అర్థం కూడా కాదు. సో నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, బికాస్ భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళ క్యాంపెయిన్ నడిపిస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు. బికాజ్ యూ డోంట్ లైక్ మోదీ, ఫైన్, నో ప్రాబ్లం. అందరు మోదీని సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు, కానీ ఆమె ఏం చెప్పింది అడగండి. దట్ ఈస్ వాట్ ఎన్డీటీవీ అండ్ దాని తర్వాత సిఎన్బిసిలో చూశాను నేను. వాళ్ళు కూడా అడిగారు, మీరు భారతదేశం గురించి మీకు ఏం తెలుసు, ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ తెలుసా? ఏం తెలియదు ఆమెకి యుఏపిఏ అనే ఒక చట్టం ఉందని కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఎవడో చెప్పిండు ఆమె మోదీ వస్తున్నాడు, ఇట్లా అడుగు ఒక క్వశ్చన్ అని చెప్పి. అండ్ షీ ఈజ్ నాట్ అన్ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ ఆల్సో, షీ ఈజ్ అ కామెంటేటర్. అక్కడ పెద్ద ఒక సెక్యూరిటీ రిస్క్ ఉంది. ఇట్లాంటి దాంట్లో ప్రెస్ బ్రీఫింగ్ ఉండేది, నాట్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. సో ప్రెస్ బ్రీఫింగ్లో క్వశ్చన్స్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ద నార్వీజియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా బాగా మాట్లాడారు. ఆయన దగ్గర వెళ్ళి అడిగారు, మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆయన చెప్పారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, మన కల్చర్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ డిఫరెంట్, మన దగ్గర 5-6 ఉంటుంది. వాళ్ళ దగ్గర 1000, 2000, 3000 పబ్లికేషన్స్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర 500 ఛానళ్ళు ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ దాట్. మన చిన్న పాపులేషన్ వాళ్ళు 140 కోట్ల మంది. వాళ్ళకి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది. దే ఆర్ ద వరల్డ్స్ నంబర్ 1 న్యూస్ పేపర్, దే హ్యావ్ ద వరల్డ్స్ నంబర్ 3 న్యూస్ పేపర్ ఆల్సో. అంత పెద్ద కంట్రీ అది. అక్కడ ప్రెస్ ఫ్రీడమ్, అక్కడ మైనారిటీ రైట్స్, ఏంటండి ఇది? నార్త్ ఈస్ట్లో ఎవరు మైనారిటీ? హిందువులు మైనారిటీ. కానీ అక్కడ ఏదైనా జరిగితే చెప్తారు, మైనారిటీస్ మీద జరిగిందని చెప్పేసి. సో ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. వీ కెన్ గో ఆన్ అండ్ ఆన్ ఫర్ నెక్స్ట్ 2 hours మాట్లాడచ్చు దీని గురించి. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ అంటే, ఒకటి మోదీ గారు వ్యతిరేకంగా కాదు ఆరోపణ చేసింది, భారత వ్యతిరేకంగా ఉన్న ఒక ఆరోపణ అది. భారతదేశంలో ఫ్రీడమ్ లేదు, భారతదేశం లేదు. ఇది మనం ఇక్కడ కూడా వింటాం. ఈ ప్రశాంత్ భూషణ్ కానీ, ఈ సబా నఖ్వీ కానీ, ఈ సిద్ధార్థ్ వజరాజన్ కానీ, నరసింహన్ రామ్ కానీ, చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు చేస్తూనే ఉన్న స్టోరీ ఇది కంటిన్యూస్గా. వైర్ లాంటి పబ్లికేషన్ చదివితే మీరు అనుకుంటారు పాకిస్తాన్ పబ్లికేషనా, ఇండియన్ పబ్లికేషనా అని. ఇండియన్ ఆర్మీని తిట్టడము, ఇండియాకి మిసైల్స్ లేవు, ఇండియా ఈజ్ అ ఫెయిలియర్, ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయింది, ఇదంతా వీళ్ళ స్టోరీ. ఆలోచించి పాకిస్తాన్లో కూడా అంత రాయరు, ఎందుకంటే వాళ్ళకు దే ఆర్ ఫండెడ్ బై పీపుల్. చైనా అఫీషియల్లీ చెప్పారు, మేము ప్రతి దేశంలో 20 నుంచి 30 నుంచి 40 జర్నలిస్టును మేము స్పాన్సర్ చేస్తాం. వీ హ్యావ్ నో క్వామ్స్ ఇన్ అడ్మిటింగ్ ఇట్. వాళ్ళకి డబ్బులు ఇస్తాం, నెలకు వాళ్ళకి జీతం ఇస్తాం మేము. ఎందుకు? మా పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం వాళ్ళు. అదే మన దగ్గర ఉన్నారు చాలామంది. నేను పేరు తీసుకోను, కానీ ఆల్రెడీ కొన్ని పేర్లు చెప్పాను ఇప్పుడు మీకు. ఒఫీషియల్లీ ఆ న్యూస్ క్లిక్ పట్టుకుంటే అప్పుడు తెలిసిపోయింది మనకి. బీబీసీ ఇంత పెద్ద గొడవ చేస్తారు భారతదేశం వ్యతిరేకంగా. ఏం చెప్పారు? ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగినప్పుడు పెద్ద స్టోరీ రాశారు. వాళ్ళు మోదీ గవర్నమెంట్ హరాస్ చేస్తున్నారు, అది ఇది. బ్రిటన్లో క్వశ్చన్ అడిగారు పార్లమెంట్లో. లాస్ట్లో ఏమైంది? దే అడ్మిటెడ్, ఎస్ మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, తప్పు చేసాం,
సారీ మేము ఫైన్ కట్టేసి వెళ్ళిపోతాం, ఫైన్ కట్టారు వెళ్ళిపోయారు. ఇది అల్ జజీరా స్పాన్సర్డ్ బై ఖత్తర్. ఆడు చూస్తే ముస్లిమ్స్ని తీసేశారు, బంగ్లాదేశ్ని ఉంచారు, బెంగాల్లో దానికోసం బీజేపీ గెలిచారు. ఐ ఛాలెంజ్ ఎనీబడి, ఎవడన్నా రాని, నాకు ఒక 4 days నోటీస్ ఇవ్వండి, ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్తాను నేను, చూపిస్తాను ఎట్లా ఎన్ని డిలీట్ అయినా, ఎంతమంది గెలిచారో, ఎన్ని ఓట్లతో గెలిచారో చూపిస్తాను మీకు. కానీ ఎవరు రారు దానికి. జనరల్ కామెంట్ కొట్టేస్తాడు, ముస్లిమ్స్ని తీసేశారు. అరే 66% ఆఫ్ దోస్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రోల్స్. 92 లక్షల మందిలో 66% మంది హిందువులు తీసేశారు, మిగతాది ముస్లిమ్స్. అప్పుడు 66% హిందువులు తీసేసినప్పుడు బీజేపీ ఏడవాలి కదా. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ బై ఫ్రమ్ ద మటువా కమ్యూనిటీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడో 60s నుంచి రావడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వలేదు ఇన్ని రోజులు, దానికోసం వాళ్ళు రోల్స్లో లేరు. వాళ్ళు సిఏ వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఒక హోప్ ఉంది, వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తారని చెప్పేసి. సో మీరు ఒట్టిగా బ్లాంకెట్ స్టేట్మెంట్ కొట్టడం కాదు. అరే ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ గెలిచారు. ఎట్లా? హిందువులు సంఘటితమైన అక్కడ, హిందూస్ కేమ్ టుగెదర్. అది వాళ్ళ పొలిటికల్ అజెండా బీజేపీది, అది వాళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, కమ్యూనిస్ట్ వాళ్ళు చేయలేదు, టీఎంసీ అసలు ఫెయిల్ అయిపోయారు. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ బయట దేశాల్లో నడిపిస్తున్న క్యాంపెయిన్ ఇది. భారతదేశంలో ముస్లిం సురక్షితంగా లేరు. పాకిస్తాన్లో 14% హిందువులు ఉండే ఇండిపెండెన్స్ టైంలో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 1% కూడా లేరు. బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎంత ఉన్నారు? 24% మంది హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు? 2% కూడా లేరు. ఎక్కడ పోయిండు వీళ్ళు? పారిపోయినరా? చంపేశారా? కన్వర్ట్ చేశారా? మీరు పండితులతో ఏం చేశారు జమ్మూ కాశ్మీర్? అదే చేశారు వీళ్ళతో, హిందువులతో కూడా. కానీ ఇమేజ్ ఏం కన్వర్ట్ చేస్తున్నారు అక్కడ? మైనారిటీస్ మీద హరాస్మెంట్, మైనారిటీస్ మీద అరే ఒక బోగీలు ఇద్దరు కొట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ యాంగిల్ ఇచ్చేస్తారు. ఎవడో జై శ్రీరామ్ చెప్పిండు అని చెప్పి. మొన్న కర్ణాటక హైకోర్టులో ఒక జడ్జి చాలా బాగా చెప్పిండు. జై శ్రీరామ్ చెప్తే ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు అని అడిగారు పోలీసు వాళ్ళని. మీరు కేసు రిజిస్టర్ చేశారు, ఒక షాప్ ఉంది, 10 మంది జై శ్రీరామ్ చెప్పారంట, దానికి కేసు రిజిస్టర్ చేశారంట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అని అడుగుతుంది. సుప్రీంకోర్టులో సంస్కృతంలో రాసుంది పైన, గో అండ్ సీ దట్ కొటేషన్. రామరాజ్యం అంటాం మనం, మన దాంట్లో కాన్స్టిట్యూషన్ కూడా రామరాజ్యం లాగా. డస్ ఇట్ మేక్ ఇట్ కమ్యూనల్? కాదు. సో భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ దేశం ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు మనతోనే వాళ్ళు కూడా ఫ్రీడమ్ వచ్చింది. 48 ఫ్రీడమ్ కాదు, దే ఫార్మ్డ్ యాజ్ ఎ కంట్రీ. మనం 47, వాళ్ళు 48. వాళ్ళ మీద అప్పటి నుంచి యుద్ధం. సెకండ్ డే వాళ్ళ మీద దాడి చేశారు అరబ్ నేషన్స్ అందరు కలిసి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారు బికాజ్ దే ఆర్ యునైటెడ్. వాళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళ దేశం మీద దాడి చేస్తే అపోజిషన్ లీడర్ అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, 77% పీపుల్ ఇజ్రాయలీస్ నెటన్యాహుని సపోర్ట్ చేస్తున్నారు యుద్ధంలో. అక్కడ ట్రంప్కి 30 కూడా లేదు. దట్స్ ద డిఫరెన్స్. సార్, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, ఐ వాంటెడ్ టు గివ్ అ మెసేజ్ టు యంగ్స్టర్స్ అండి, ముఖ్యంగా ఎందుకంటే చైనా కానీ, జపాన్ కానీ, సింగపూర్ కానీ, అక్కడ అంటే ఆ కంట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఉంది. 40% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 60 పర్సంటేజెస్లో నీకు కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, బట్ ఉన్నారు. సో వాళ్ళని మెయింటైన్ చేయడానికి చాలా డిఫికల్ట్. సో యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ ఏ కంట్రీని తీసుకున్నా సరే యువతే వెన్నెముక అంటారు. అఫ్ కోర్స్ రైతే వెన్నెముక అంటారు, యువతే వెన్నెముక అంటుంటారు. సరే, ఇప్పుడు మనం ఈ ఇష్యూ తీసుకుందాం, కాక్రోచ్ జనతా పార్టీ తీసుకుందాం. అన్ హోల్ తీసుకుంటే అందులో ఒక 50% ఎక్కువగానే బాట్స్ అండ్ టర్కిష్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంకెక్కడ అక్కడ నుంచి వచ్చిన అనుకుందాం. అందులో ఒక 1% అన్నా సరే లోకల్ వాళ్ళే ఉందనుకున్నాం సార్. సో ఆ లోకలైట్స్ కూడా వాళ్ళు వేసింది ప్రశ్నే, సరే వాళ్ళు యాంటీ నేషనలిస్ట్లో లేదా ముస్లింలో లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా ఒక యంగ్స్టర్ దేనన్నా క్వశ్చన్ చేయాలనుకుంటే లైక్ సేఫ్గా బౌండరీస్ అన్ని దాటకుండా లైక్ సేఫ్గా ఎలా క్వశ్చన్ చేయగలడు? ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది సెంట్రల్ మినిస్టర్ది, అలాంటి విషయంలో మాట్లాడాలనుకుంటే ఎలా క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు ఉద్యోగం లేదని చెప్పి పెద్దగా ఆరోపణ చేస్తారు. ప్లంబర్ దొరకరు మీకు, ఇప్పుడు కార్పెంటర్ దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. నేను ఎన్నోసార్లు చెప్తాను అది. కానీ మన దగ్గర యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో ఒక రాయి వేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుంది. ఆ గల్లీలోనే ఒక 500 మంది తిరుగుతుంటారు, పైకి కింది తిరుగుతూ ఉంటారు. వీ హ్యావ్ గాట్ అ ప్రయారిటీస్ టోటలీ రాంగ్. నిన్న ఒక చాలా మంచి స్టోరీ చూసాను, ఎవరో అబౌట్ వై గ్రాడ్యుయేషన్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైమ్. జోస్ కారియా, హీ వాజ్ మై ఎక్స్ కోలీగ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్, ఆయన కేరళ నుంచి చేస్తుంటారు. he did a story why graduation is a sheer waste. కరెక్ట్, అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను.
12th తర్వాత గెట్ ఇన్ టు టెక్నికల్ ఎడ్యుకేషన్. అమెరికా చూడండి, కాలేజ్ గోయింగ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. మన దగ్గర ఏంటి పిహెచ్డీలు చేయడానికి వెళ్తారు కొంతమంది. ఓకే, అకాడమిక్ వైజ్ పిహెచ్డీ చేసుకోండి, మీకు ప్రాబ్లం లేదు. చైనా పిహెచ్డీ మనకన్నా 100-200 టైమ్స్ పిహెచ్డీస్ ఉన్నారు అక్కడ, కానీ దే ఆర్ ఏబుల్ టు మార్కెట్ దోస్ పిహెచ్డీ. సో యంగ్స్టర్స్ అడగాలని ప్రశ్న ఎవరికి ప్రాబ్లం లేదండి. జనరలైజ్ చేస్తారు, జెన్జీ అంటారు. మనం చూసాం బంగ్లాదేశ్ ఏం జరిగింది జెన్జీ అని. శ్రీలంకలో అరెస్ట్ చేసి జైల్లో పడి ఉన్నారు అందరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపించారు. ₹1000 డిమానిటైజ్ చేసే ముందు మీకు గుర్తుంటుంది, ఆ డిమానిటైజేషన్ జరిగిన టైంలో ఏం జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఫేక్ నోట్స్ పంపిస్తుండే. దాంతోనే అక్కడ రాళ్ళు విసరడం అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ప్రతి దానికి ఆర్మీ రేడ్ నడిస్తే వాళ్ళ మీద రాళ్ళు కొడతారు, ఫ్రైడే ప్రేయర్స్ కాగానే రాళ్ళు కొడతారు పోలీసు వాళ్ళ మీద. ఇప్పుడు డిమానిటైజేషన్ ఏ రోజు జరిగిందో ఆ రోజు నుంచి ఈ బిజినెస్ బంద్ అయిపోయింది కంప్లీట్గా. సో యంగ్స్టర్స్, ఎస్, నేను ఇప్పుడు కూడా అడుగుతాను చాలామంది, కాలేజెస్కి వెళ్తాను, మాట్లాడతాను, అక్కడే చెప్తాను. వెళ్ళంగానే మా ఫస్ట్ స్టేట్మెంట్ నాది ఏంటంటే, మేము ఒక్కడికి కూడా ఉద్యోగం రాదని చెప్తాను. దే విల్ నాట్ గెట్, బికాజ్ ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చేస్తానంటే, ఎందుకు చేస్తానంటే తెలియదు. పని మంచి ఉండేది, దీనికన్నా ముందున్న పని మంచి, వాళ్ళ కొడుకు ఇట్లా ఒకరోజు 12th పాస్ అయిన ఆధార్కి వచ్చిండు మిఠాయి డబ్బా తీసుకొని. ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ చేస్తా సార్ అని. నీ ఇలాంటి వాళ్ళు లక్షల మంది తిరుగుతున్నారు రోడ్ల మీద, నువ్వేం చేస్తావు ఇంజనీరింగ్? రాజశేఖర రెడ్డి సార్ చెప్పిండు ఫీజు రియంబర్స్ చేస్తా అని చెప్పిండు. ఆలోచించండి, ఇంజనీరింగ్ చేసే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే దానికోసం చేస్తారంట. సో మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్, ఎస్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. మనకు యంగ్స్టర్స్ ఏ కంపెనీ దగ్గర అడగండి, మాకు కావాల్సిన టాలెంట్ మాకు దొరకట్లేదు అంటున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వీళ్ళని తీసుకొని బెంచ్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, బికాజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ కోర్స్. ఇండస్ట్రీ కావాల్సింది ఇది ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక్కడ ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఈ నడిమిట్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ కానీ, DBA కానీ ఏదైనా వాళ్ళు నేర్పిస్తున్నారు. కొత్తగా AI, మిషన్ లెర్నింగ్ కానీ, LMS మోడల్ కానీ, ఇదంతా వాళ్ళు నేర్పిస్తున్నారు. దిస్ షుడ్ బీన్ డన్ బై ద కాలేజెస్. ఇది ప్రాబ్లం. నేను ఒక ఇంజనీరింగ్ గురించే మాట్లాడుతాను, మీకు ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటిది, వేర్ వీఆర్ టోటలీ ఫెయిల్డ్, అవర్ అకాడమిక్స్ ఆర్ ఫెయిల్డ్. దాని తర్వాత ఏమంటారు, ఉద్యోగం లేదు. ఒక పోస్ట్, ప్యూన్ పోస్ట్ వస్తే ఒక 50 మంది PhD వాళ్ళు కూడా అప్లై చేసిండ్రు. ఎందుకు చేయడు? చేస్తారు వాళ్ళు. ఎందుకు? వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి? పని చేయక్కర్లేదు, మీకు శాలరీ వస్తుంది ఎట్లయినా, దానికోసం. ప్రైవేట్ సెక్టర్ అది కాదు కదా. ఇఫ్ యూ డోంట్ వర్క్ యువర్ సాక్ట్. మీ రిజల్ట్ తీసుకురాకపోతే అంతే సంగతి. ఐవ్ సీన్ దట్. చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు. ఏడుస్తారు. నేను వాళ్ళతో కూర్చొని అనలైజ్ చేశాను, వై యూ లాస్ట్ ఎ జాబ్ అని. దెన్ దే కేమ్ టు నో, నాలోనే ఒక లోపం ఉందంటే. ఎప్పుడు చెప్తాను యంగ్స్టర్స్కి, నేను ఒక జాగృతి అని చెప్పి దాంట్లో ఒక లెక్చర్ కూడా ఇచ్చాను. చాలామంది చూసి అన్నారు, నా సురేష్ గారు మీకు చెప్పిందంతా కరెక్ట్. మేక్ యువర్ సెల్ఫ్ ఎంప్లాయబుల్. ముందు అంటుండే బీ అ మాస్టర్ ఆఫ్ వన్ అండ్ జాక్ ఆఫ్ ఆల్ కాకూడదని. నౌ ఐమ్ సెయింగ్ బీ అ మాస్టర్ ఆఫ్ ఆల్. అట్లీస్ట్ 10 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకోండి. ఏది ఇండస్ట్రీ ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు. ఇప్పుడు కోడింగ్ ఇండస్ట్రీ పోయింది కంప్లీట్గా AI వచ్చిన తర్వాత. ఆ కోడింగ్లో ఉన్నవాడు ఏం చేస్తారు? ఇప్పుడు వాడు అదే నేర్చుకున్నాడు జీవితంలో. హి హస్ నాట్ గాన్ బియాండ్ దట్. రోడ్డు మీద పరిగెత్తే గుర్రంలాగా, గుర్రం సైడ్లో ఇట్లా బ్లింకర్ పెడతారు, చూసారా మీరు? అది ఎందుకు పెడతాడు? గుర్రం సైడ్లో చూడకూడదు, దానికి సైడ్లో చూస్తే అట్లా వెళ్ళిపోతుంది. అది ఇట్ షుడ్ ఓన్లీ లుక్ ఫార్వర్డ్. దానికోసం వాడు బ్లింకర్స్ పెడతాడు సైడ్లో. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. సో మన దగ్గర వీఆర్ డైవర్సిఫైడ్ ఫ్రమ్ ద టాపిక్, వీఆర్ డైవర్టెడ్ ఫ్రమ్ ద టాపిక్. మనం మాట్లాడింది ఇండియా గురించి, ఇండియా మీద చేస్తున్న ఆరోపణలు జర్నలిజం గురించి చేసాం. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే మన యంగ్స్టర్స్కి కాక్రోచ్ పార్టీ కానీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఇది వారం 10 రోజుల తర్వాత ఎప్పుడు అడగడు కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇట్లానే మొదలైంది. మేము కూడా వెళ్ళాం నెక్లెస్ రోడ్లో అక్కడ ప్రొటెస్ట్ చూడడానికి, ఏ నాజారే అది ఇది అని చెప్పి. ఏమైంది ఇప్పుడు? దట్ ఎంటైర్ పార్టీ ఈజ్ డిసపియర్డ్. సో యంగ్స్టర్స్ మనకు నేర్చుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు కూడా, మహేష్, మన దగ్గర ఉన్న 99% మంది యంగ్స్టర్స్ రోడ్ మీద వెళ్ళి ప్రొటెస్ట్ చేయరంటే చేయరు. లాతీలు తినరా అంటే తినరు. టియర్ గ్యాస్ కొడతారు పోలీసు వాళ్ళు తీసుకుని. వాళ్ళు ఇంట్లో కూర్చొని, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని, ఎయిర్ కండిషన్ వేసుకొని అంతా క్రిటిసైజ్ చేస్తారు. ఒక్క పోలీస్ స్టేషన్ చూడలేదు వీళ్ళు జీవితంలో. చూడమని చెప్పండి ఒకసారి, పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి వాట్ ప్రొటెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. వీ హ్యావ్ గాన్ త్రూ దాట్. నవనిర్మాణ్ మూమెంట్లో జయప్రకాష్ నారాయణ గారిది రాజ్బందర్ లాఠీచార్జ్ ఉన్నాం మేము. ఇట్ వాజ్ అ డ్రీమ్ అట్ దట్ టైమ్. ఇవాళ ఆయన కొలోసస్ లాంటి ఫిగర్ జయప్రకాష్ నారాయణ. ఈ బ్రాట్ అవుట్ అ హ్యూజ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. దాని తర్వాత జనతా పార్టీ వచ్చింది, దాని తర్వాత BJP వచ్చింది, అన్నీ వచ్చింది. కానీ ఆ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్, వీళ్ళందరూ ఆ కాలేజ్ జయప్రకాష్ నారాయణ గారి మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ.
దట్ వాజ్ ద డ్రీమ్ అట్ దట్ టైం. కానీ ఇప్పుడు నీ యంగ్స్టర్స్ ఉద్యోగం లేదని నువ్వు అడుగు. ఎందుకు? వై ఆర్ యూ నాట్ ఎంప్లాయబుల్? ఉద్యోగాలు చాలా ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ క్యాండిడేట్స్. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు కూడా దొరకడంట ఇప్పుడు చెప్తున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ జాబ్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ట్రైన్డ్ ఫర్ ఇట్ ప్రాపర్లీ. బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇష్యూ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.